హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను కదా. ఇక్కడైతే మనకి వేపాకు దొరకడం లేదు. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేపాకు ఉంది. వేపాకు కోసాను నేను. దీన్ని మనం మొక్కలకి, మిల్లీ బగ్స్కి, మనకి మొక్కలకి స్ప్రే కొట్టడానికి బాగుంటుంది కదా. వేపాకు అయితే కోసాను నేను. దీని నుంచి నీమ్ ఆయిల్ అయితే రెడీ చేసుకుందాము. కొంచెం ఆకైతే నేను కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇది నీళ్లు పోసి మనం మరగబెట్టుకుందాం. దీన్ని వాటరు మరగబెట్టుకుని ఒక బాటిల్లో వేసుకుని పట్టుకెళ్ళామంటే మనకి 2-3 నెలలైనా వస్తుంది. 2-3 నెలలు వస్తుంది కదా. తర్వాత మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. నీమ్ కేక్ అంటే నీమ్ ఆయిల్ ఇలాంటివి ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం వేపాకుతో ఇది రెసిపీ ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఆకులు అయితే కోసేసి నేను ఈ విధంగా చేశాను. ఈ కాడలు కూడా ఇంకా ఇందులో చేదు కూడా ఉంటుంది కదా. కాడలు ఆకే కాకుండా కాడలు కూడా తీయకుండా ఇలా ఉంచేసాను. ఇప్పుడు అయితే మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకొని, కట్టెల పొయ్యి మీద పెట్టుకొని, గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కదా. కట్టెలు ఉన్నాయి, కట్టెల పొయ్యి మీద అయితే బాగుంటుంది. దీన్ని అయితే కట్టెల పొయ్యి మీద పెట్టి మనం హీట్ చేసి ఇందులో వాటర్ నుంచి అయితే తీసుకుందాం. సరేనా? రండి. నేను దీన్ని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక 2 మగ్గుల వరకు నీళ్ళు అయితే పోస్తున్నాను. నీళ్ళు ఇంకా మురుకుగా వస్తున్నాయి. ఇప్పుడు మనం పొయ్యి అంటించుకుంటున్నాము. ఇందులో వేసాం కదా, పొయ్యిలో పెట్టి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇది మనం బాటిల్లోకి వేసుకోవచ్చు. ఓకేనండి. బాటిల్లో వేసుకుని మన మొక్కలకి, మన ఏంజెల్ గార్డెన్లో పెట్టేసుకోవచ్చు. మొక్కలకైతే బాగా హెల్తీగా పెరుగుతాయి చక్కగా. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ బాటిల్లో వేసి ఒకసారి చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.